రోమాపత్రిక 15వ అధ్యాయం. రోమాపత్రిక 15వ అధ్యాయం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. బలవంతులు అంటే విశ్వాసమందు నిలకడగా ఉన్నవారు, విశ్వాసంలో నమ్మకమైన వారు, వాక్యానుభవము ఉన్నవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, తొందరపడని వాళ్ళు, వాక్యం మాట్లాడేటప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడకుండా అక్కడ వ్రాయబడిన వాస్తవాలు న్యాయంగా మనం ఆలోచించగలుగుతున్నామా? ఇవన్నీ ఆలోచించిన వాళ్ళే బలవంతులు. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనుల దౌర్బల్యాలు ఏంటి? మనం భరించటం ఏంటి? దానికి మన మద్దతు ఏంటి? బద్ధులమై ఉన్నామని దానికి అర్థం ఏంటంటే తన పొరుగువానికి కింద వచ్చినమే. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందే అతను సంతోషపరచగలను. సపోజ్ పొరపాటు చేస్తున్న వ్యక్తిని పొరపాటు చేస్తున్నారు, మీరు ఈ పొరపాటు చేస్తున్నారు అని చెప్పకూడదు. వ్యక్తిగతమైన పర్సనల్ ప్రాబ్లమ్స్. నేను చాలాసార్లు ఒక విషయం చెప్పాను. చాలా కాలం క్రితం, అనగా ఒక 20-25 ఏళ్ల క్రితం చర్చిలో ఒక ఆయన ఉండేవాడు. ఆయనకున్న బలహీనత తాగటం మానేద్దాం అనుకుంటాడు, మానలేకపోతున్నాడు. కొందరు కొన్ని అలవాట్ల నుంచి మానుకోలేరు. అలాంటి వారితో మనం ఎలా మాట్లాడాలి? బలవంతులమైన మనము బలహీనుల దౌర్బల్యములను భరింప బద్ధులమై ఉన్నాము. ఎలా భరించాలి వాళ్ళని? ఆయన్ని ఒకసారి త్రాగి ఒక కాలువలో పడిపోయాడు ఆయన. ఆ విషయాన్ని వాళ్ళ కుటుంబానికి చేరవేసి ఆయన్ని తీసుకువెళ్ళాను. ఆయనతో ఆవిడతో చెప్పానమ్మా, స్నానం చేయించి అన్నం పెట్టి పడుకోబెట్టండి అని. అలాగే చేసింది ఆమె. ఆ 2 రోజుల తర్వాత ఆరాధనకు వచ్చారు. భార్యని పిల్లలు తీసుకుని ఆరాధనకు వచ్చాడు. ఆరాధనలో అతనికి ప్రసాద్ గారు ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ఆయన పేరు ప్రసాద్ గారు ఇప్పుడు ప్రార్థన చేస్తారు అన్నాను. అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఈ దయానీయమైన స్థితిలో ఆయన కనబడ్డాను, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళాడు, కానీ ఆ విషయం చర్చిలో ఉన్నోళ్ళకి ఎవ్వరికీ చెప్పలేదు ఆయన, పైగా నన్ను ప్రార్థన చేయమంటున్నాడు. అలా చేయటం వలన అతని మనసులో ఒక మార్పు అనేది ఏర్పడింది. నేను ఎన్ని తప్పులు చేసినా నా తప్పులను ఎప్పుడు కూడా ఆయన ఎత్తకుండా
నేను సంఘంలో ఏ పని చేయగలను ప్రతి పని నాకు ఆయన అప్పగిస్తున్నాడు. క్యాబిన్ సౌండ్ పెట్టు, అక్కడ పెంచండి ఆయన క్యాబిన్ సౌండ్ అట. ఆయన ఎప్పుడు ఈ విషయాన్ని ఎత్తడం లేదు. ఆయన పైగా నన్ను ప్రార్థన చేయమంటాడు, బైబిల్ చదవమంటాడు. అదనమాట. బలహీనుల దౌర్బల్యములను భరింప బద్ధులమై ఉన్నాము. మనము మన సోదరుడి బాధలు మనం భరించకపోతే, మన సోదరుడు పాపాలు మనం భరించకపోతే ఎవరు భరిస్తారు? పరాయోళ్ళు భరించగలరా? వాళ్ళు అసలు భరించి దగ్గరికి వస్తారా? ఆయన తాగుబోతండి, ఆయన దగ్గర మాట్లాడకండి, ఇలాంటి ఒక చెడ్డ పేరు ఉండిపోద్ది. తాగేవాళ్ళు అందరూ త్రాగుబోతులే, కానీ కనబడేవాళ్ళే తాగుబోతులు అనుకుంటారు. కనబడిన వాడు తాగుతారు, వాళ్ళు త్రాగుబోతులే, కానీ వాళ్ళు కనబడకుండా, జనానికి కనబడకుండా ఉంటారు. వీళ్ళని పొగడకూడదు, వాళ్ళని పొగడాలి అని నేను అంటం లేదు. తప్పు చేసే ప్రతి వాళ్ళని హక్కును చేర్చుకోవాలి. మనం ప్రేమించాలి, చేరదీయాలి, ఆదరించాలి. దేవుని పిల్లలారా, అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఇలాంటి వాళ్ళు కూడా రోమా సంఘంలో ఉన్నారు. బలవంతులమైన మనము అంటే విశ్వాస విషయంలో బలవంతులం. ఆయన మాంసం తింటున్నాడు, ముందు అధ్యాయంలో చదువుకున్నాం. మనం మాంసం తినం. మాంసం తినని ఆయన తిన్న ఆయన్ని చీకొట్టకూడదు. నేను తినండి, నాకు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. మంచిదండి, అంతే. అక్కడి నుంచి ఆయన అన్నీ తినేస్తాడండి. అలా అండి, ఇలా అండి అని మనమే ప్రక్క నుండి సోదరులు మనమే చెప్పుకుంటే ఏం బాగుంటుందో చెప్పండి. అది బలహీనుల దౌర్బల్యములను మనం భరించేవాళ్ళం కాదు, ఎత్తిపొడిచేవాళ్ళం. అలా మనం ఉండకూడదు. మన సహోదరులు మన ఎడల తప్పు చేసినా మనం ప్రేమతో, క్షేమాభివృద్ధిని కలుగజేసే మంచి మాటలతో, ఎదుటి వ్యక్తిని ఆదరించే పద్ధతిలో మన మాటలు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. ఓకేనా? అదే కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు అతనిలో ఉన్న తప్పులు కాక మేలైన దాని యందు అతన్ని సంతోషపరచగలను. ఏమండి, మనం వాళ్ళు చేసిన తప్పులే చూస్తాం, కానీ వాళ్ళు మంచి పనులు చేయరా? త్రాగుబోతులు మంచి పనులు చేయరా? అబద్ధికులు మంచి పని చేయరా? మోసగాళ్ళు మంచి పని చేయరా? చేస్తారు వాళ్ళు. ఆ మంచి పనులు జ్ఞాపకం ఉంచుకోండి, చెడ్డ పనులు మర్చిపోండి. సహోదరి చేసే చెడ్డ పనులు గుర్తు తెచ్చుకోకండి. చేసే మంచి పనులు ఉంటాయి. ఎంత చెడ్డవానిలోనైనా ఒక మంచి పని అయినా ఉండదా? ఎంతైనా చెడ్డవాడు కావచ్చు, మంచి పనులు చేయడా? మంచి పనులు చేయదా? చేస్తారు. ఆ మంచి పనులే మనం పట్టుకోవాలి, ఆ మంచి పనులే పట్టుకొని మనం మాట్లాడాలి. అంతేగాని ఆయన చేసిన చెడ్డ పనులన్నీ చెప్పి ఆయన్ని అలా కడిగేశాను, ఇలా కడిగేశాను, అలా దులిపేశాను, ఇలా దులిపేశాను, ఇలాంటి భావంతో కూడిన మాటలు క్రైస్తవులైన వాళ్ళు ఎవరు కూడా విశ్వాస విషయంలో బలవంతులైన వారు ఇలాంటి బలహీనుల్ని చేరదీసి జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు గ్రాడ్యువల్గా ఒకేసారి బాగుపడరు. ఒకేసారి ఒక పాపం చేసిన వాడు ఒకేసారి మానేయడు, క్రమేణా మానేమంటారు. ఈవెన్ త్రాగుబోతులను కూడా డాక్టర్ అంటాడు, మీరు సడన్గా మానేయకండి, కొద్ది కొద్దిగా అలా తగ్గించండి అంటాడు డాక్టర్ కూడా. వైద్యం చేసిన ఆయన కూడా ఆ విధంగానే మాట్లాడతాడు. మరి డాక్టర్కి అంత అనుభవం ఉంటే అంతకంటే గొప్పవాళ్ళు క్రైస్తవులు కదా, మరి వీళ్ళకి ఎంత జ్ఞానం ఉండాలి, వీళ్ళెంత దూరం ఆలోచించాలి. వాళ్ళనే క్రైస్తవులు అంటారు, వాళ్ళదే సంఘము అంటారు. ఈరోజు చాలామంది మన ప్రసంగాలు విన్న తర్వాత
మన చర్చికి వస్తారు. రేపు కనబడతారు చూడండి, అందరూ అందరూ మనం ఎరుగని ముఖాలు, చాలా ముఖాలు వస్తుంటాయి. వాళ్ళు మన గురించి విన్న మాటలు, మన ప్రసంగాలు విన్న మాటలు, మన సోదర సోదరీమణులు ఎలా మాట్లాడుతున్నారో ఆ మాటలు, అవన్నీ వాళ్ళు ఆకట్టుకున్నాయి కనుక వాళ్ళు ప్రేమతో మనం బోధించే బోధన మాత్రం వాళ్ళకి నచ్చి వాళ్ళు వస్తారు. వాళ్ళ భర్తలు తీసుకొని వస్తారు, భర్తలు అయితే భార్యలు తీసుకొని వస్తారు, తల్లిదండ్రులు పిల్లలు తీసుకొని వస్తారు. అలా జరుగుతుంది కార్యక్రమం. ఓకేనా? రైట్. ఇక 3వ వచనంలో క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు. క్రీస్తు కూడా తనంత మంచివాడా, నేను ఇంత మంచివాడిని అని చెప్పుకోలేదు ఆయన. నేను చాలా మంచివాడిని, నేను మీలాంటి వాడిని కాదు అని యేసు ఎక్కడా మాట్లాడు. వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు కూడా, అమ్మా నీకెవరు శిక్ష విధించలేరా? ఏదైనా నేరం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు అనుకోండి, వాళ్ళ గౌరవాన్ని విడిచిపెట్టి మాట్లాడతారు. కూర్చో అక్కడ. చూసారా, ఒక పోలీస్ స్టేషన్కి వెళితే, ఒక నేరం మీద పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళు ఏమని మాట్లాడతారు మనతో? ఆ కానిస్టేబుల్స్ కానీ, ఆ ఎస్ఐ కానీ, సిఐ కానీ, నేరస్తులు అనే ప్రింట్ వాళ్ళ బుర్రలో పడిపోయింది. వాళ్ళని నేరస్తులైన వాళ్ళని గౌరవించరు. అలాంటికి వెళ్ళి కూర్చో అంటారు. ఏడు మాట్లాడుతున్నారు ఇక్కడ, నోరు పోయండి అంటారు. అంటే గౌరవం లేని మాటలు మాట్లాడతారు. ఎందుకు? మన తప్పుల వలన మన గౌరవాన్ని పాడు చేసుకున్నాం. మనం చేసే తప్పుల వలన మనకున్న గౌరవాన్ని పాడు చేసుకున్నాం సమాజంలో. అలా మనం ఉండకూడదు. మనల్ని చూడగానే ఈయన చాలా మంచివాడు, ఈమె చాలా మంచిది, గుణవంతురాలు, వచ్చినప్పటి నుంచి అలాగే మౌనంగా కూర్చుంది అని మనల్ని అనాలి. కనుక యేసు ఎలాంటి వాడు అంటే అంత మంచివాడు. ఎంత మంచివాడు? క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినని వ్రాయబడి ఉన్నట్లు. నిన్ను నిందించు వారి నిందలు, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 19వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 19వ వచనం. నింద, సిగ్గు, అవమానమును నాకు కలిగేనని నీకు తెలిసి ఉన్నది. దేవుడు ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు గురించి ముందుగా చెప్పిన మాటలు ఇవి. ప్రవక్త అయినటువంటి కీర్తనాకారుడితో రాయించాడు. ఇది ఏమని రాయించాడు? 1000 years బ్యాక్. క్రీస్తుకి 1000 సంవత్సరాల ముందు రాయబడిన మాట అది. క్రీస్తుకి 1000 సంవత్సరాల ముందు రాయబడిన మాట. ఏమని? నింద. యేసుక్రీస్తు గురించి రాయబడింది. నిందయు, సిగ్గును, అవమానమును నాకు కలిగేనని మీకు తెలిసి ఉన్నది. యేసుక్రీస్తుకి ఎందుకండి నిందలు? యేసుక్రీస్తుకి ఎందుకండి సిగ్గు? యేసుక్రీస్తుకి ఎందుకండి భరించలేని నిందలు? ఆయన ఎంత ఆడిపోసుకున్నారండి. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపేస్తాడంటరా. చనిపోయి 3 రోజుల్లో లేచిపోతాడంటరా. ఎంత అవమానంగా మాట్లాడారు ఆయన్ని. చాలా అవమానంగా మాట్లాడారు. ఆయన ఎవరిని ఒక్క మాట పల్లెత్తి కూడా అనలేదు. ఆయన సహించుకున్నాడన్ని. ఎందుకు? ప్రవక్త తన గురించి మాట్లాడిన మాటలు ఆయన జీవితంలో నెరవేర్చాలి, కానీ దానికి వ్యతిరేకంగా ఆయన ఉండకూడదు. నెరవేర్చడానికి ఆయన నిశ్శబ్దం అయిపోయాడు. దేవుని పిల్లలారా, క్రీస్తును పోలి నడుచుకునేవారం మనం. అందుకే సాక్షాత్తు క్రీస్తు పేరే పెట్టుకున్న క్రైస్తవులము అని మనం పిలువబడుతున్నాం. మనం క్రీస్తు పేరు పెట్టబడిన వాళ్ళం, క్రైస్తవును. అన్నిందలు వారు ఎవరేమనుకున్నా భరించుకొని వెళ్ళిపోతారు, తలదించుకొని. ఎందుకు అంటున్నావు నన్ను?
నా మీద మీరేదో చెప్తున్నారట. పర్సనల్ మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతంగా చేసిన ప్రతి పాపం గురించి మాట్లాడుతున్నాను, మిగతా వాటి గురించి కాదు. దేవుని వాక్యంలో పాపాల గురించి నేను చెప్పటం లేదు. ఎలాగా చేయకూడంది క్రైస్తవులైన వారు చేయటం వలన, చేయకూడంది వాక్యానుసారం చేయకూడంది నిజంగా నువ్వు చేస్తే బైబిల్కి భిన్నంగా అప్పుడు నువ్వు చెప్పాలి. ఏదో పర్సనల్ సమస్యలు తీసుకొచ్చి చెప్పకూడదు. పర్సనల్ సమస్యలు మీరు బయటికి ఎత్తే అర్హత లేదు. వ్యక్తిగతమైనటువంటి పాపాలు ఏం చేసినా ఆయన త్రాగితే మీకెందుకు, తిడితే మీకెందుకు, కొడితే మీకెందుకు, వ్యభిచరిస్తే మీకెందుకు, బూతులాడితే మీకెందుకు అవన్నీ? మిమ్మల్ని అన్నాడు కదా భరించండి. మీరు క్రైస్తవులు కదా, భరించాలి కదా, నిందలు భరించాలి కదా. యేసు భరించాడు కదా. ఆయన్ని తీసుకున్న మీరు, ఆయన్ని స్వీకరించిన మీరెలా భరించకుండా ఉంటారు? మనం భరించాలి. చూడండి, ఆయన ఎన్ని మాటలన్నా తలదించుకొని వెళ్ళిపోతున్నాడు అని అనాలి ప్రజలు నిన్ను అలా అనాలి. చెడ్డవాటిని గురించి డిస్కస్ చేయటం కాదు, అందరితో చెప్పడం గురించి కాదు, ఆమె ఏదో చేసిందని అందరికీ చెప్పటం కాదు, ఆయన ఏదో చేశాడని అందరికీ చెప్పటం కాదు. అది క్రైస్తవులుగా మనకి తగదు. నాలుగవ వచనం, ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగునట్లు వ్రాయబడి ఉన్నవి. అదే చెప్పాను ఇప్పుడు మీకు. ఏంటంటే ఎలయనగా మనం ఎందుకు ఓర్చుకుంటున్నాం? ఓర్పు వలనను లేఖనముల వలన బైబిలు ప్రకారంగాను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు బైబిలు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగునట్లు వ్రాయబడి ఉన్నది. బోధ కలుగునట్లు వ్రాయబడింది. మరి బైబిల్ అంతా వింటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేయమంటే ఏడ్చి ప్రార్థన చేస్తారు, ఎంత గౌరవంగా మాట్లాడతారు, పెద్దలన్నా చిన్నలన్నా ఎంత గౌరవంగా మాట్లాడతారు. ఇవన్నీ మనకున్న సుగుణాలు లేఖనాలలో వ్రాయబడ్డాయి. ఆదికాండం నుంచి ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వ్రాయబడ్డాయి. మరి వ్రాయబడిన వాటిని చదువుకుంటున్న మీరు, వింటున్న మీరు, నేర్చుకుంటున్న మీరు ఎలా మాట్లాడొచ్చా? ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగునట్లు రాయబడి ఉన్నవి. యేసుక్రీస్తు వారు కూడా పూర్వమందు ఆయన కొరకు వ్రాయబడినవి తన జీవితకాలంలో ఆఫ్టర్ 1000 years, ప్రవక్తలు 650, 750 ఇలా ఆ కాలాల్లో ఉన్న యెషయా కానీ, ఇర్మియా కానీ, దావీదు కానీ, ఇంకా ప్రవచించేవాళ్ళు జకరియా కానీ, మలాకి కానీ, వీళ్ళందరూ, జఫన్యా కానీ, హగ్గయి కానీ, వీళ్ళందరూ ప్రవక్తలు. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి వ్రాయబడినవన్నీ ఆయన 1000 years తర్వాత పుట్టాడు. పుట్టిన తర్వాత మొదటి శతాబ్దంలో ఆయన జీవితం 33 ఏళ్లలో ఎక్కడైనా తప్పును ఎవరైనా చూడగలిగారా? ఇప్పటికే అంటుంటారులేండి తెలియక. ఆయనకి పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి 2 పిల్లలు, ప్రభు రొట్టె కార్యక్రమంలో ఆ మగ్దలేని మరియను కూర్చోబెట్టుకున్నాడు పక్కనే. వాళ్ళు ఆ బొమ్మలు వేశారు. అలాగా యూదులు మగవాళ్ళు జుట్టు పెంచుతారు, ఆడవాళ్ళు జుట్టు పెంచుతారు. జుట్టు పెంచిన వాళ్ళు ముసుగు వేయాలి పాత నిబంధన ప్రకారంగా. జుట్టు పెంచుకున్న వాళ్ళు ముసుగు వేసుకోవాలి, మగవాళ్ళైనా కావచ్చు, ఆడవాళ్ళైనా కావచ్చు. దీన్ని మాత్రం జాగ్రత్తగా మీరు ఇలాంటి పద్ధతులు నేర్చుకోవాలి.
బైబిల్లో రాయబడినవి ఇవన్నీ. అలాగే ప్రభురాత్రి సంస్కారం ఫోటో 12 మంది అపోస్తులు యేసుప్రభుతో కూర్చొని రొట్టె విరిచే కార్యక్రమంలో వాళ్ళందరూ జుట్లే ఉంటాయి, వాళ్ళకి ముసుగులు వేసుకొని కూర్చుంటారు వాళ్ళు. ఆ ప్రక్కనున్న మగ్దలేని మరియా అని ఒక ఆడమనిషిని క్రియేట్ చేసి ఆయన పక్కన పెట్టేశారు. కానీ అసలు ఆయనకి ఆడవాళ్లతో సంబంధమే లేదు. ఆయనకి అందరినీ ప్రేమించేవాడు. అలా అని మగ్దలేని మరియా, మార్త ఆ ఊరు వచ్చాడంటే బేతనయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు తప్పనిసరిగా. వాళ్ళని ఎంతో ప్రేమించాడు ఆయన. దాన్ని చెడ్డగా క్రియేట్ చేశారు చాలామంది. చరిత్రలో ఎందరో ఆయన మీద ఆడిపోసుకున్నారు, ఎన్నో అబద్ధాలు పలికారు. కానీ ఆయన నా మీద ఎందుకు ఇలా అన్నారు అని ఎప్పుడూ ఆయన లేదు. కానీ ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు? ఏ పాపం అనేది అనలేదు ఆయన. నాలో పాపాలు ఏమైనా చూస్తే నిరూపించండి అన్నాడు. ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నిరూపించలేదు. ఆడిపోసుకున్నారు తప్ప. ఆడిపోసుకోవటం అంటారు. ఎందుకురా మమ్మల్ని అలా ఆడిపోసుకుంటావు నువ్వు అంటారు అప్పుడప్పుడు కొంతమంది. కనుక ఆ విషయాల్లో మనం యేసుక్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా మనం తీసుకోవాలి. తీసుకోకపోతే మనం ఎలా జీవిస్తాం? క్రైస్తవులుగా ఎలా బ్రతుకుతాం? చర్చిలో ఉన్నంతసేపు ఏమండి, సోదరి, అమ్మ ఇలా మాట్లాడే మనం బయటికి వెళ్ళగానే, మన ఇంటి దగ్గర ఉండగానే మన వాళ్ళతో మనం సరిగా మాట్లాడం. ఆ పద్ధతులు మంచివి కావు, సంస్కారవంతమైన పద్ధతులు కావవి. కనుక మనం నేర్చుకున్నవి అలవాటు చేసుకోవాలి. నిజ జీవితంలో మనం వాటిని ఆడాలి, నేర్పించాలి ఎదుటి వాళ్ళకి. తర్వాత 5వ వచనం, పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగునట్లు రాయబడ్డాయి అన్నాడు 4వ వచనంలో చివరి మాటలో. 5వ వచనం, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము. చూసారా అక్కడ ఏమంటున్నాడు? మళ్ళా పౌలు గారు రాస్తూ, మీరు ఏకభావము గలవారై, మీ అందరిదే ఒకే మాట ఉండాలి. నువ్వు ఒక మాట, నువ్వు ఒక మాట, నువ్వు ఒకలా చెప్పి, అతను ఒకలా చెప్పి, మీరు ఒకలా చెప్పి, అది మంచి పద్ధతి కాదు. అందరి బోధ ఆవు అని రాసామనుకోండి, అందరూ ఆవనే రాయాలి. గేదె, ఏనుగు అని రాయకూడదు. అది కావు కదా, జంతువులు కావు అవి. ఇది ఆవు, గేదె కూడా కాదు. దేవుని పిల్లలారా, మనం చదువుకున్న ఈ లోకజ్ఞానంలో ఎలాగైతే ఒక భావంతో ఉంటామో మనం, అలాగే బైబిల్ విషయంలో మన జీవిత విధానం మనలందరూ చూసినా వాళ్ళందరూ ఒకలాగే ఉంటారండి అని ఆశ్చర్యపోవాలి మనల్ని చూసి. నిజమండి, వాళ్ళందరూ ఒకే మాట అండి, వాళ్ళందరూ అనాలి. అలా మనం అనిపించుకుంటున్నామా? ఏమండి, నాకు ఈ చర్చికే రావాలనిపించడం లేదండి, మానేయాలనుకుంటున్నాను అని అంటారా? అనేవాళ్ళు ఉన్నారు, మీలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎవరో తప్పుడు మాట మాట్లాడితే నువ్వు చర్చికి మానేయటం ఎందుకు? అందరూ తప్పుడు మాటలు మాట్లాడటం లేదు కదా. ఎవరో ఒకరు నోరు దురుసు, వాళ్ళకి ఏదో అనాలి. అనకపోతే వాళ్ళకి ఆవిడేదో గొప్ప మనిషి అనుకోవాలని అందరినీ తప్పు పట్టాలి. అలా తప్పు పడతారు కొంతమంది, మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి. అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి కాదు. మీ అందరూ వాక్యం తెలిసిన వాళ్ళు మేము మాట్లాడేయగలం అనుకుంటున్నారు, మాట్లాడలేరు. బైబిలు అన్ని పుస్తకాలు లాంటి పుస్తకం కాదు, అలాగే చరిత్ర లాంటిది కాదు, భవిష్యత్తు కాదు. లోకంగా దానికి ఏ సంబంధం లేదు. దైవికంగా సంబంధం ఉన్న ఏకైక పుస్తకం అది మన బైబిల్. కనుక మనం నమ్ముకున్న దేవునికి అనుకూలంగా ఉంది కనుక, మనం నమ్ముకున్న దేవుడు మన కొరకు రాయించింది కనుక, దీన్ని చదువుకున్న మనం అందరము ఒకేలాగా ఉండాలి, ఒక్క భావం. అదే అంటాడు, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిపిన వారై ఉండునట్లు ఓర్పును, ఆదరణకును,
కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించుగాక. పౌలు గారు రోమీయులతో అంటే రోమీయుల్లో ఇలాంటి కలతలన్నీ ఉన్నాయన్నమాట. రోమీయుల్లో ఇలాంటి బాధాకరమైన విషయాలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఇంకా మానలేదు. ఎందుకంటే అది రోమపత్రిక ప్రారంభ అధ్యాయంలోనే మీరు చదువుకున్నారు. వారు అన్ని పాపాలలో ప్రవీణులు, పండితులు. ఈ దేవుడు వాళ్ళని వదిలేశాడు అనే భయంకరమైన మాట కూడా చదువుకున్నాం అక్కడ. దేవుడు వాళ్ళని వదిలేశాడు, మీరు వెళ్ళిపోండి, భ్రష్టాత్మకు వారిని అప్పగించాడు అని చదువుకొని వచ్చేంతవరకు మనం. కనుక వాళ్ళని ఎత్తుకొని మిగతా వాళ్ళందరికీ, అందుకే పత్రిక రోమీలు చదివిన తర్వాత కొలస్సీలకు పంపించాలి, కొలస్సీలు ఆ పత్రిక చదివిన తర్వాత ఎఫెసీలకు పంపించాలి, ఎఫెసీలు ఆ పత్రిక చదివిన తర్వాత దశలోనికీలకు పంపించాలి. ఇలాగా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు పౌలు రాసిన పత్రికలు అలా చదువుకుంటూ దేవుని యొక్క మహాకృపను బట్టి అన్నీ ఒక చోట, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఇవన్నీ ఒక చోటకొచ్చి ఒక చక్కటి బైబిల్గా తయారు చేసింది సమాజం. మన పూర్వీకులు వాళ్ళందరికీ మనం నమస్కరించాలి శిరస్సు వహించి. ఒకటో రెండో పుస్తకాలు దొరికితే ఎలా మనకు సంపూర్ణ జ్ఞానం వచ్చి ఉండేది? ఆలోచించండి. దేవుడు తన ఏర్పాటును బట్టి ఒక్క పుస్తకంలో ఒక అక్షరాన్ని కూడా మిస్ కాకుండా అన్నీ జాగ్రత్తగా పెట్టి మనకు ఒక 66 పుస్తకాలు గ్రంథంగా మలిచి ప్రపంచ భాష ఉన్న లిపి భాష ఉన్న ప్రతి భాషలోకి తర్జుమా చేయబడిన ఏకైక పుస్తకం ప్రపంచంలో ఇదొక్కటే. కనుక నేను మాట్లాడినా అయ్యే మాటలు రావాలి, మీరు మాట్లాడినా అయ్యే మాటలు రావాలి. ఎప్పుడో నేను ఇంచుమించు ఒక 40-45 ఏళ్ల క్రితం మాట్లాడిన మాట, చింతపిక్క ఉపమానం, సీతాకోక చిలుక ఉపమానం, అవి నేను నేర్పించినవే. 45 ఏళ్ల క్రితం మాట్లాడిన ఆ మాటలు ఇప్పటికీ నా పిల్లల నోట ఆ మాటలే వస్తుంటాయి. మీరు బోధించేటప్పుడు అయ్యే బోధిస్తూ ఉంటారు, నేను విని చాలా సంతోషపడతాను. ఏకభావము, అందరూ చెప్పేది అదే. నేను ఇంకొకటి చెప్పి మీరు ఇంకొకటి చెప్పరు కదా. నేను సీతాకోక చిలుక గురించి మీరు సీతాకోక చిలుక చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కాపీ చేయడం కాదు, అది ఏకగ్రీవం. దేవుని పిల్లలారా, ఇది దేవుని యొక్క ఏర్పాటు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏమని? మీరు ఏకభావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరుచు నిమిత్తము కలిసిన వారే క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరినొకడు మనస్సు కలిసిన వారే ఉండునట్లు ఓర్పుకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ ఏకభావము, ఏకగ్రీవం అనేది మనలో మార్పు రావాలి, మనం అంతా అలాగే ఉండాలి అని దేవుడు మనలో కోరుకున్నాడు. మంచి మనస్సు. చాలామంది ప్రేమతో మాట్లాడడం రాదు, అయిపోయిందనుకోండి అందరికంటే ముందు అలా బయటికి వెళ్ళిపోతారు. ఈ చర్చిలో పాత వాళ్ళు ఉన్నారు, క్రొత్త వాళ్ళు ఉన్నారు. క్రొత్త వాళ్ళు పాపం వాళ్ళతో ఎవరు మాట్లాడతారా అని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరు మాట్లాడనుకోండి, మన గురించి ఏమనుకుంటారో తెలుసు బయట. ఆ చర్చిలో ఉన్నోళ్ళు ఎవరితోని మాట్లాడరండి, వాళ్ళు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటారు. అది మీకు సంతోషమా? కనీసం వందనాలైనా చెప్పరండి వాళ్ళు. మీ గురించే వచ్చిన నిందది. ఆ చర్చిలో ఉన్నోళ్ళు కనీసం వందనాలైనా చెప్పరండి. ముందు వెళ్ళిపోవాలి గబగబ. నేను చూస్తుంటాను కదండి, అందులో ఆడవాళ్ళు కుర్చీలు కూడా ఎత్తరండి, పొడుచుకొని వెళ్ళిపోతుంటారు. పొడుచుకొని ఏంటంత పని? సాయం చేయవా? మరి నీ పిల్లల్ని నేను చూసి ఏమనుకుంటారు నువ్వు వెళ్ళిపోతుంటే? వెళ్ళిపోవటమేనా? మగపిల్లలండి, అన్ని మగవాళ్ళు ఉన్నారు, ఇంచుమించు ఒక డజన్ వాళ్ళు.
వాళ్ళు ఎప్పుడు చివరి వరకు ఉంటారండి. చివరికి ఆ మేటలు కూడా మడత పెట్టి తీసుకొచ్చి ఆ కుర్చీల మీద వేస్తారు. ఎందుకు మనల్ని అలా అనుకోవాలి? మాట్లాడలేరా? వాళ్ళ పరిచయం ఉండాలా మీకు? ఏమండి బాగున్నారా, సంతోషం అండి మీరు రావటం. వాళ్ళతో ఏం మాట్లాడతారు? ఏం కూర వండారండి, ఏం బిర్యానీ వండారెట్టండి ఆదివారం, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడకండి. వాళ్ళతో ఏం మాట్లాడాలి తెలుసా? మీరు చాలా రోజులుగా వస్తున్నారండి, చాలా సంతోషం అండి మిమ్మల్ని చూసి, తప్పిపోకుండా మీరు వస్తున్నారని మీ గొప్ప మనస్సు అండి అది. ఏమండి మీరు అందరికంటే ముందు వస్తున్నారండి. మన వాళ్ళే సరిగ్గా 10:30కి వస్తారండి. 11 గంటల 10:30 నుంచి 11 వరకు వచ్చిన వాళ్ళే ఎక్కువ. 10:30 నుంచి 11 గంటల వరకు వచ్చిన వాళ్ళే ఎక్కువ. మిగతా వాళ్ళు ముందు వస్తారు. ఆలస్యమైన వారు ఆలస్యం, వాళ్ళు ఎప్పుడూ ఆలస్యమే. అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే నాకు ఈ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కనుక ఇక్కడ ఏ ఏ ముఖాలు వస్తున్నాయి ఆలస్యంగా నాకు ఇక్కడ తెలిసిపోదు. ఎందుకంటే ముఖం మీరు ఇలా గేట్లో లోపలికి రాగానే మీ ముఖం నెంబర్స్, నా ముఖం మీకు స్క్రీన్ మీద ఎలా కనబడుతుందో మీ ముఖం నాకు ఈ స్క్రీన్ మీద కనబడతాయి. ఎందుకు ఆలస్యంగా వస్తారు? మీరే ఆలస్యంగా వస్తే కొత్త వాళ్ళు మిమ్మల్ని చూసేమనుకుంటారు. ఇక్కడ ఉన్నోళ్ళకే భక్తి లేదండి, ఇక్కడ ఉన్నవాళ్ళకే భక్తి లేదు. మనకు భక్తి రమ్మంటే ఎలాగొస్తుందండి? పాప ఆయన అలాగ అరుచుకుంటూ పోతుంటారండి. పాప ఎవరు ఆయన మాట వినటం లేదండి. చూసారా, మాట కలుపుకోవడం తెలీదా? బస్ స్టాప్లో ఎవరైనా పక్కన నిలబడితే మాట్లాడతాం, బస్సులో ఎవరైనా పక్కన కూర్చుంటే మాట్లాడతాం. ఎవరో తెలియదు మనకి. చర్చికి, నువ్వున్న ఆరాధనా స్థలానికి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వెంత కలుపుగోరుతనంగా వాళ్ళతో మాట్లాడాలి. ఏమండి వందనాలండి అని చెప్పావు అనుకో, ఓహో ఈ చర్చి మెంబర్స్ కదా, నాకు వందనాలండి అంటారు. మరి వాళ్ళు ఎలాగ సంతోషపెట్టాలి? మీరు మాట్లాడి, మీరు రావటం మాకు చాలా సంతోషం అండి. ఎక్కడికో వెళ్ళిపోయి ఆరిలో వెళ్ళిపోతాం, కపరాడు వెళ్తాం, యారడ పార్క్ వెళ్తాం, అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేమంటాం గుడి కంటే. ఇక్కడ వచ్చిన వాళ్ళే నువ్వు రానివ్వటం లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు, సువార్తకి వెళ్ళిపోతారట. సువార్తకి వెళ్ళిపోతావు అన్నోళ్ళు అందరికంటే ముందు వెళ్ళిపోతుంటారండి. బ్యాగులో వెనక్కి తోసేస్తారు, భుజానికి తగిలించి బ్యాగ్ వేసి వెనక్కి చేయి తోసి మూట వేసుకొని వెళ్ళిపోతుంటారు తోసుకొని. మా మూటలు వేసుకున్న వాళ్ళందరూ నాకు తెలుసు. సంచి మాత్రం బైబిల్తో ఉంటుందో లేదా తినుబండారాలతో ఉంటుందో నాకు తెలీదు. వెనకాతల వీళ్ళు వీపే సగం అంటే దానికి సగం ఉంటుంది. అది నువ్వొక్కడాన్ని తప్పుకుంటావు, కానీ మరి బ్యాగ్ ఎలా తప్పుకుంటుంది? వెనకాతల వాళ్ళు రాసుకొని వచ్చేస్తుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీరు చూడరు కానీ నేను చూస్తాను. వాళ్ళు ఇలా వెనక్కి తిరిగి చూస్తారు, ఎవరు ఇప్పుడు ఇలా తోసుకొని వెళ్ళిపోతుందని. సిగ్గుకరం కదా అది. వాళ్ళు వెళ్ళిపోనివ్వండి, వాళ్ళు పాపం కొత్తోళ్ళు, బస్సులు దొరికితే తొందరగా వెళ్ళిపోతారు, వెళ్ళనివ్వండి. మీరు ఆగలేరు అంతవరకు, మీరు వెళ్ళిపోతారు అందరికంటే ముందు. సంస్కారం కాదు అది, అర్థమైందా? సంస్కారం కాదండి. కుటుంబీకులు చుట్టాలు వచ్చారంటే చుట్టాలు పిలుస్తారు లోపలికి. చుట్టాలు వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళు వెనకాల వెళ్తారు. వాళ్ళకంటే ముందు రోడ్డు మీదకి వెళ్ళిపోయి వచ్చేయండి అనరు చుట్టాలని. వీళ్ళెవర్రా బాబు మమ్మల్ని బయటకు వచ్చామన్నారని. మీ చుట్టాలకు ఏంటలకు అర్థమైపోద్ది. అలాగే మీరే మూటలు తగిలించుకొని ముందు వెళ్ళిపోతుంటే వాళ్ళేమనుకుంటారు? చదివేస్తారు మళ్ళీ 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. మీరు ఏకభావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారముగా ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారే ఉండునట్లు ఓర్పును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకున్న ప్రకారము దేవుని మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. చేర్చుకోమంటున్నాడు. చేర్చుకోమని చెప్తుంటే నువ్వు వెళ్ళిపోతుంటే ఎవరిని చేర్చుకుంటావు?
దేవుడు నిన్ను చేర్చుకోమంటున్నాడు. ఇప్పుడు గుడికి వచ్చినప్పుడు పోల్చలేరు కదా. పాపం ముందున్న వాళ్ళు ఉన్నారు, గేటు దగ్గర కూర్చుంటారు పాపం అమాయకులు. ఎవరు లోపలికి వచ్చినా నమస్కారం పెడతారు. చూసారా, వాళ్ళిద్దరు బట్టి మన గౌరవం కొంచెం నిలబడింది. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు వందనాలు చెప్తారు, 2 చేతులు ఎత్తి నమస్కారం సిస్టర్ అని. వాళ్ళు కూడా నమస్కారం పెడతారు. ఈ నమస్కారాలు గేటు దగ్గర ఉన్న మన వాళ్ళు చెప్పడం విన్న తర్వాత వాళ్ళు వచ్చే ముందు వీళ్ళు చూడకపోయినా నమస్కారం సిస్టర్ అని వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పకముందే. అది నేర్పే విధానం. ఎదుటి వాళ్ళకు మనం నేర్పించే గౌరవమైనటువంటి విధానం అదే. కనుక ఏమన్నాడు 7వ వచనంలో, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకడు చేర్చుకొనుడి. మనం అలాగందరినీ చేర్చుకోవాలి. అప్పుడే సంఘం అభివృద్ధి పొందుతుంది. విశ్వాస విషయంలో గొప్పవారు అవుతారు, బలవంతులు అవుతారు. విశ్వాస విషయంలో బలవంతులైన వారు ఈరోజు మనం నేర్చుకున్నవన్నీ ఒకరినొకరు కలిసి, ఒకరితో ఒకరు తప్పులు ఒకరు ఎంచకుండా ఏకగ్రీవంగా అందరూ మంచి మనసుతో ఒకరి పట్ల ఒకరు మన జీవితాన్ని నడుచుకోగలిగినట్లయితే, నేర్పించగలిగితే ఎవరైనా వచ్చి ఏవైనా నేర్చుకుంటారో వారు బయటకు వెళ్ళి మన గురించి ఎంతో గొప్పగా చెప్తారు.